ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు ఉదయాన్నే నా స్వగ్రామంలో ఓటు వేసి మొత్తం అనకాపల్లి పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నాను. మ్యాక్సిమం బూతులు కవర్ చేసడానికి చూస్తున్నాను. నేను పెందుర్తి నుంచి స్టార్ట్ చేశాను. అనకాపల్లి, ఇటు మాడుగుల, ఇవన్నీ చూస్తే ఒక పెద్ద సునామీలాగా ఉంది. ఎందుకంటే మన హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, బాంబే, కలకట్టా నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎక్కడెక్కడైతే ఉన్నారో దేశ విదేశాల నుంచి, నేను పెందుర్తిలో ఒక బూత్ లేకపోతే యుఎస్ నుంచి వచ్చాము, మలేషియా నుంచి వచ్చాము, బహ్రెయిన్ నుంచి వచ్చాము, కువైట్ నుంచి వచ్చాము, దుబాయ్ నుంచి వచ్చాము, ఓటు కోసం వచ్చాము అని, అలాగే ఏదైతే మొదటిసారి ఓటు వేస్తున్నారో యువత, వారు అందరూ కూడా ఉత్సాహంగా, నేను వెళ్తే ఎంత ఉత్సాహంగా పలకరింపులు, నమస్కారం పెట్టడాలు, అలాగే విజయ సంకేతనాలు చూపించడాలు నేను చాలా ఎలక్షన్లు చూశాను. దాదాపు 83 ఎలక్షన్స్ నుంచి ఇప్పటి వరకు, అంటే 30-40 సంవత్సరాల పైన ఒక 7-8 ఎలక్షన్లు చూస్తుంటాను, బై ఎలక్షన్లు చూస్తుంటాను. ఇంత స్పందన ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో నేను ఎక్కడా చూడలేదు. ఇంత భారీగా కూడా ఉదయం 5:30 నుంచే బారులు తీరినారు. విశాఖపట్నంలో అయితే దాదాపు ఒక్కొక్కరికి 4 గంటలు ఇంకా క్యూలో ఉన్నారు, ఓట్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా ప్రభుత్వం పైన వ్యతిరేకత. ఎప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలన్నా, 5 సంవత్సరాలు మమ్మల్ని పెట్టిన కష్టాలు ఇంకా చాలు, మేము పడడానికి ఓపిక లేదు అని ఉంది. నేను ఈ పద్ధతి, ఈ పోలింగ్ ఉత్సాహము, ఈ పోలింగ్ సరళి చూస్తే 175కి వైనాట్ 175 ఉంది. నాకు కడప నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి, పులివెందుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. పులివెందుల్లో కూడా చాలా వ్యతిరేకత ఉంది, పులివెందులు కూడా గెలుస్తున్నామని చెప్పి సంకేతాలు అందుతున్నాయి. రాష్ట్రంలో చూస్తే నాకు తెలిసి ఇంత భారీ ఎత్తున ప్రజల స్పందన, ప్రజల ప్రభుత్వం పైన ఉండే వ్యతిరేకత ఇంతవరకు చూడలేదు. ఒక సునామీ కాదు, దాన్ని ఇంకా కూడా ఎక్కువ చెప్పచ్చు, అంత పెద్ద గాలి ఆంధ్రప్రదేశ్లో వీస్తుంది. ఇన్ని రోజులు కష్టపడిన దేశ విదేశాల నుంచి వచ్చిన ఓటర్లకి, మీరు కష్టపడి ఎండలో ఉండి, చాలా వేడిగా ఉంది ఈ ప్రాంతం అంతా కూడా, అయినా కూడా ఓపికగా ఎండలో ఉండి చేస్తున్నారు. నేను మా నాయకుల్ని, కార్యకర్తలను ఒకటే కోరుతున్నా, ఈ ఒక్కరోజు మీరు కష్టపడండి. ఎండలో ఉన్నా, చెమట వచ్చినా కానీ, ఏమొచ్చినా కానీ సరే లైన్లో ఉండి మ్యాక్సిమం పర్సంటేజీ, అంటే 90 పైన ఎంత పర్సంటేజ్ వస్తే అది అంత మెజారిటీలు మనకు వస్తాయి. ఇప్పుడు ఈ పద్ధతి చూస్తే అనకాపల్లిలో ఆంధ్రప్రదేశ్లోనే హైయెస్ట్ మెజారిటీ 3 లక్షలకు, నేను నిన్న 2 లక్షలు చెప్పాను. ప్రజల స్పందన చూస్తే ఈరోజు 3 లక్షల పైనే మెజారిటీ వచ్చే విధంగా ఉంది. నేను నాయకుల్ని, కార్యకర్తలను ఒకటే కోరుతున్నా, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కానీ, ఆర్ఓలు కానీ సఫిషియెంట్గా వాటరు, మజ్జిగ ప్యాకెట్లు సప్లై చేయలేకపోయినారు. మా నాయకులను, కార్యకర్తలని, కూటమి నాయకుల్ని, కార్యకర్తలను, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, అలాగే సంఘంలో పెద్దలని, కుల పెద్దల్ని, వీళ్ళందరినీ కూడా ఓటర్లకు లైన్లో ఉండేవారికి కొద్దిగా మజ్జిగ ప్యాకెట్లు, వాటర్లు సప్లై చేయవలసిందిగా చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. ఏవిఎంలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఉంటే కూడా ఇప్పుడు కొన్ని చోట్ల 1 గంట, 1.5 గంట, 2 గంటలు ఆలస్యంగా స్టార్ట్ చేశారు. అక్కడ మనం రిక్వెస్ట్ చేస్తే, అక్కడ ఉండే ఏజెంట్లు కానీ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే వారికి ఆ టైం పొడిగించబడుతుంది. దానివల్ల పెద్ద మనకే ఇబ్బందులు కలవు, ఆ టైం ప్రయోజనం చేస్తారు. అలాగే 5 దాటిన తర్వాత కూడా క్యూలో ఉంటే, ఎంతమంది ఉంటే అంతమందికి స్లిప్పులు ఇస్తారు, వారందరూ కూడా ఓటు వినియోగించుకోవచ్చు. నేను ఒకటి అనకాపల్లి ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోండి. మీరు ఓటు వినియోగించుకుంటే తెలుసు మాకు ఎవరికి ఓటేస్తారని. ఎందుకంటే ఇంత ప్రభుత్వ వ్యతిరేకత నేను ఎప్పుడు చూడలేదు. ఇంకా కూడా కొంతమంది వాలంటీర్లు రిజైన్ చేసి ఏజెంట్గా కూర్చుంటున్నారు, వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మిమ్మల్ని పావులుగా వాడుకుంటున్నారు. రాబోయే కాలంలో మీరు ఇబ్బందులు పడొద్దు, దయచేసి నా మాట వినండి, మీరు తిరస్కరించండి, వాళ్ళతో ఉండొద్దండి. ఎందుకంటే మీ ఉద్యోగాలు పోతాయి.
ఏదైతే ప్రభుత్వంలో చెప్పారో 10,000 రూపాయలు జీతం ఇస్తామని, ఆ ఉద్యోగాలు పోగొట్టుకోద్దండి. మీరు షార్ట్ టర్మ్ గేమ్ చూసుకోకూడదు. క్షణిక కాలం సంతోషంగా ఉండి ఆనందపడొద్దు. మీరు లాంగ్ టర్మ్లో దీర్ఘకాలంలో ఆలోచన చేసుకోండి. ఎవరైతే వాలంటీర్లు రిజైన్ చేశారో, ఏజెంట్లు కూర్చున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అంతా పెరుగుతుంది. ఇదంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకత. ప్రభుత్వ వ్యతిరేకత అట్లా ఇట్లా కాదు. కసిగా ఎప్పుడెప్పుడు ఓటేయాలన్నా, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించాలన్నా, ఎప్పుడెప్పుడు గుద్దాలన్నా, ఎప్పుడెప్పుడు చేయాలన్నా అని పోస్టల్ బ్యాలెట్లు ఏ విధంగా ఉందో ఈ బ్యాలెట్లు కూడా అదే విధంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి లండన్ పారిపోయినా, ఎక్కడ పారిపోయినా కానీ చట్టం ఉంది. ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెడతారని చెప్పి తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.